పేరు ఎంతకాలం మీరు చేసేది ఇట్లాంటి మోసం. ఇంతవరకు గొడ్డల పార్టీ అనే దానికి సంబంధించి జగన్ నోటి నుంచి రియాక్షన్ అయితే రాలేదు. మిగిలిన నాయకులు మాట్లాడారు, అది ఓకే. ఇన్ని ప్రెస్ మీట్లు ఆయన మాట్లాడట్లేదు, సైలెంట్ గా. నేను అనేది అదే, అతని ఫెయిల్యూరే అది. గొడ్డల పార్టీ అంటే నేను నిన్ను వెనుపోటు పార్టీ అన్ను, నేను రాక్షస పార్టీ అన్ను, నీది అహంకార పార్టీ అనను. ఎందుకంటే నాకు సంస్కారం ఉంది. ఒక రాజకీయ పార్టీని గురించి మాట్లాడేటప్పుడు బాధ్యత ఉండాలి. మీకు ఆ బాధ్యత లేదు. మేము బాధ్యతాయుతంగా ఉంటాం. మేము ప్రజల పక్షాన పోరాడుతున్నాం. ప్రజల పక్షాన పోరాడే వాళ్ళు మేము గొడ్డల పార్టీ అయితే కనుక ప్రజల మీద మీరు దించేటటువంటిది గుణపం పార్టీ అందామా మిమ్మల్ని? నేను ఆ మాట అనను, నాకు సంస్కారం ఉంది అనొచ్చు కదా. అంటే చేత కావట్లేదు. అధికారులకు వచ్చిన 2 నెలలకి అప్పుడు ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా చేసి హడావుట్ చేశారు. అప్పట్లో అక్కడ అరెస్టులు పెరిగిపోయినాయి. ఇదంతా దీన్ని కేంద్రం దృష్టికో లేదంటే ఢిల్లీ స్థాయిలో తీసుకెళ్లాలి అని చెప్పి చేశారు. ఇప్పుడు 2 ఏళ్ళు అయినాయి. అలాగని ఇప్పుడు అరెస్టులు ఇంకా పెరిగినాయి. ఇప్పుడు ఈయన నిన్న రాసుకొచ్చినాయో చూసుకుంటే లాకపడేత్తలు కానీ మిస్సింగ్లు కానీ ఇవన్నీ పెరిగినాయి. ట్వీట్లకో ఎక్కడికో పరామర్శలకో పరిమితం అవుతుంది వైసీపీ. అంతకు మించి ఢిల్లీ స్థాయి వెళ్లే ప్రయత్నం చేస్తారు. ఢిల్లీలో వెళ్తే అన్న అయిందా? దేని పనికిరాదు. నేషనల్ మీడియా కూడా వాళ్ళ కొలైడ్ అయిపోయింది. అధికార పక్షానికి అనుకూలంగా, ప్రతిపక్షానికి అనుకూలంగా అన్నాడు. లేదా ఇక్కడ ఎవడు అధికారంలో ఉండేవాడు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారా? ఏం డబ్బులు అంటే లంచాలని చెప్పను నేను. వాళ్ళు కన్సల్ట్లని పెడుతుంటారు, కన్సల్ట్లని అంటే అందరు నాయకులు పిలిచి ఉపన్యాసాలు ఇప్పించేది, ప్రెస్ మీట్లు పెట్టడం, క్వశ్చన్స్ వేయడం. ఇది రిపబ్లిక్ టీవీ దగ్గర నుంచి, ఎన్డీటీవీ దగ్గర నుంచి అందరూ చేస్తున్నారు ప్రతి 3 నెలలకి. అదో స్పాన్సర్షిప్ల రూపంలో 100 కోట్లు సంపాదిస్తున్నారు. అందులో 30 కోట్ల రూపాయలు ఖచ్చితంగా మన ఆంధ్రానో తెలంగాణ నుంచినో స్పాన్సర్స్ వస్తున్నాయి. ప్లస్ ఆ పైన డబ్బులు వస్తున్నాయి. 25-30 కోట్లు ఆంధ్ర తెలంగాణ నుంచి గ్యారంటీ వాళ్ళకి. అందుకోసం పెడుతున్నారు అక్కడ. అవి చేస్తున్నారు కాబట్టి అధికార పక్షాలకు అనుకూలంగా పనిచేస్తున్నారు. జగన్ దరిద్రం ఏంటంటే జగన్ టైంలో కూడా ఇచ్చాడు. అదేది రాజ్దీప్ సర్దేశాయ్ వాళ్ళకి విద్యకి సంబంధించి అప్పుడే ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడు. అప్పుడు కూడా జగన్ మాట్లాడింది తిరుపతిలో.